పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం రామచంద్రాపురానికి చెందిన గంధం శ్రీను కుమార్తె దుర్గా భవానీ అదే గ్రామానికి చెందిన భానుప్రకాష్ ప్రేమించుకున్నారు. దుర్గా భవానీకి పెద్దలు పెళ్లి కుదిర్చి కట్నం కూడా ఇచ్చారు. ఆ తర్వాత తాను భానుప్రకాష్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ముందు కుదిర్చిన పెళ్లి సంబంధం రద్దు చేసుకున్నారు. భానుప్రకాష్ కూడా ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో ఇద్దరికి దండలు మార్పించి 6 నెలల్లో పెళ్లి చేసుకుంటాను అని ఒప్పందం సైతం రాయించారు. తాజాగా భానుప్రకాష్ అన్నను దుబాయ్ పంపించిన కుటుంబ సభ్యులు చిన్నవాడికి ఎలా పెళ్లి చేస్తామో అనే మెలిక పెట్టారు. గ్రామ పెద్దలు సైతం తమకు సంబంధం లేదు అని తేల్చి చెప్పడంతో దుర్గా భవానీ కుటుంబ సభ్యులు భానుప్రకాష్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. నేను భానుప్రకాష్ అబ్బాయిని ప్రేమించాను. పెద్దలందరిలో ఉన్నప్పుడే నేను దాంట్లో మార్చారు నాకు. అది అయిన 3 నెలల దాకా మేము బాగానే ఉన్నాం. తర్వాత నుంచి ఫోన్లు అవి చేయడం మానేసి బ్లాక్లో పెట్టేశారు. ఏంటని అడిగితే సమాధానం వచ్చేది కాదు. ఇంకేం చేయాలో తెలియక మా ఇంట్లో వాళ్ళు నన్ను పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు సమాధానం రాలేదు. ఇంక నేను ఏం చేయాలో తెలియక నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నాకేమన్నా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాను. కుదురుకి నేను ఆల్రెడీ సేబ్రోల్ సంబంధం చూసానండి. కట్నం డబ్బులు అవన్నీ ఇచ్చేసారండి. చేసాక ఈ పిల్లోడు మాత్రం వచ్చి నేను చేసుకుంటాను ఆప్ చేసేసుకోమన్నాడంటే పెళ్ళి అయితే నాకు వద్దు, సంబంధం నాకు వద్దని చెప్పిందండి. నేను తీరా కట్నం డబ్బులు ఇచ్చేసాను ఎలాగా అని అడిగానండి. అడిగితే నేను చేసుకుంటాను నా పిల్లోడు అయితే వచ్చాడండి పెద్ద మనుషులు అయితే ఏదో చేశారండి. చేసాక ఇప్పుడు దాకా ఉండి మా పెద్ద పిల్లోడు పెళ్ళి అయ్యేదాకా ఉండి అని అన్నారండి. ఇప్పుడు పెద్ద పిల్లోడు అయితే దుబాయ్ పంపించేశారండి. కానీ ఇప్పుడు ఏంటనేది నా కూతురికి న్యాయం జరపండి.